ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో వ్యాపారస్తులు బంద్కు పిలుపునిచ్చారు. రోడ్డు వెడల్పు ప్రక్రియలో భాగంగా ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాలను జేసీబీతో తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది సిద్ధమైంది. దీంతో వ్యాపారస్తులు మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారించారు. రేపటి వరకు వ్యాపారస్తులు స్వయంగా తొలగించాలని, లేని ఏళ్ల మున్సిపల్ అధికారులు జేసీబీతో తొలగిస్తారని వారికి తెలిపారు. ఈ క్రమంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేసి బంద్లో పాల్గొంటున్నారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అక్రమ కూల్చడాలను వెంటనే బెల్లంపల్లి వ్యాపారుల ఐక్యత. ఎన్నడూ లేని విధంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే కేవలం అభివృద్ధిని అడ్డుకోవడానికి వ్యాపారస్తులు ఇక్కడ సిద్ధంగా లేరు. అభివృద్ధి పేరుతో బెల్లంపల్లిని విధ్వంసం చేయొద్దని కోరుకుంటున్నాము. ఇప్పటికే బెల్లంపల్లికి ఎన్నో అవకాశాలు వచ్చినా కూడా మన బెల్లంపల్లి జిల్లా చేరినప్పుడు ఆ జిల్లా కోసం కూడా ఎవరు అభివృద్ధి చేయలేదు. బెల్లంపల్లిలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి బెల్లంపల్లిని అభివృద్ధి చేయొచ్చు, ఇంజనీరింగ్ కాలేజీని పెట్టచ్చు. ఇవన్నీ ఏర్పాటు చేసిన తర్వాత దీనికి సంబంధించి జన సమీకరణ చేసిన తర్వాత జనాలు పెరిగిన తర్వాత ఒకప్పటికి ఒక 15 సంవత్సరాల క్రితం ఉన్న జనాభాకు ప్రస్తుతం ఉన్న జనాభాకు చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు గత 15 సంవత్సరాల క్రితం బెల్లంపల్లిలో ఒక 10 నుంచి 15 మైన్స్ బొగ్గు గనులు నడిచేది. ఇప్పుడు కేవలం 2 నడుస్తున్నాయి. మన 15 సంవత్సరాల క్రితము మన బెల్లంపల్లిని 2002వ సంవత్సరంలో దాదాపుగా అప్పుడు ఉన్న 12 ఫీట్ల రోడ్డును మనం 80 ఫీట్లుగా చేసుకున్నాము. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేని విధంగా మన ప్రధాన రహదారిని బెల్లంపల్లిలో చాలా